ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రమాణ స్వీకారానంతరం తన కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ముందుగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆలయ ముఖద్వారం వద్ద వేద పండితులు సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులను ధ్వజస్తంభ మండపం నుంచి ప్రత్యేక మార్గం గుండా ఆలయంలోనికి పిలుచుకుని వెళ్లారు. తదనంతరం స్వామివారి అంతరాలయంలో కుటుంబ సభ్యులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రంగనాయక మండపంలో మలయప్ప స్వామివారికి శేష వస్త్రాన్ని కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలతో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. చివరగా స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నేరుగా బస చేసిన అతిథి గృహంకు చేరుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.